పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో పసుపు ఎక్కువగా పండించే నిజామాబాద్ రైతులు ఈ తాజా ధరల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో పసుపు క్వింటాలు ధర 16,000 మార్కు దాటి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 10 ఏళ్లుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రైతులు ఈ ఏడాది వచ్చిన ధరతో ఆనందపడుతున్నారు. ఇది మోదీ చలవేనని ఎంపీ అరవింద్ అంటూ ఉండగా పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని ఇందూరు రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగటంతో ధర క్రమక్రమంగా పెరుగుతుంది. పసుపుకు ఇందూరు మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. నిరుటి వరకు క్వింటాలు పసుపు ధర 5,000 మాత్రమే ఉండగా ఈ ఏడాది 15,000 మార్కు దాటింది. ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ మార్కెట్లో గరిష్ట ధర నమోదయ్యింది. ఇలా రోజురోజుకు పసుపు ధరలు పెరుగుతుండటంతో నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన రైతు కిషాన్ ఇలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాది నిర్మల్ జిల్లా లోకల్ నిర్మల్ గ్రామం సోన్ మండల్. మేము ఎప్పుడు కూడా పసుపు పెడతాము. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ధర రాలే. ఈసారి చాలా బాగుంది ధరలు. ఇంకా యాడికి పైకి అంటే రేట్లు మంచి రేట్లు వస్తున్నాయి. ఇంకా ఉంచిన వాళ్ళకైతే ఇంకా లాభాలనే నడుస్తున్నది. ప్రధాని మోడీ మనకు ఇది ఇచ్చినందుకు 10 ఏళ్లుగా అతి తక్కువ ధరతో కుదేలైన పసుపు రైతులకు ఈ ధరలు ఆశలు చిగురింపచేస్తున్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డు నిర్ణయించిన కనీస ధర 14,000 కావటంతో రైతులకు ఇది శుభవార్తగా మారింది. ఏటా పసుపు విస్తీర్ణం తగ్గిస్తూ సాగుకు దూరమవుతున్న రైతులు మళ్లీ పసుపు పంట పెంచేలా ఈ ధరలున్నాయి. నిరుటితో పోల్చిన ధర రెట్టింపైందని నిజామాబాద్ జిల్లా మోండోరా నివాసి నర్సయ్య అంటున్నారు. గత సంవత్సరం 7,000 లాస్ట్ 7,000 ఉంటే ఇప్పుడు 15,000 లాస్ట్. మంచిగానే ఉంది, బాగున్నది. మరి ఇదే కంటిన్యూ ఇదే అడిగితేనే మాకు రైతులు బాగుపడతారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పసుపు ధర 2009-10 నుంచి 11 నుంచి లేదు, ఇప్పుడే వచ్చింది. ఈ నెల 6న బాల్కొండ మండలం వన్నెల్ బీసీకి చెందిన పన్నాల రాజేందర్ తీసుకొచ్చిన 16 క్వింటాల పసుపు కొమ్ముకు క్వింటాలు 14,200 గరిష్ట ధర పలికింది. ఈ సీజన్లో ఇదే ఆధిక్యం. 2011 తర్వాత ఇంత ధర పలకటం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు వెల్లడించగా మరుసటి రోజు 7వ తేదీన గురువారం 15,000 రూపాయలు మార్కు దాటింది. ఇదంతా మోదీ వల్లేనంటున్నారు నిర్మల్ నుంచి వచ్చిన రైతు విజయ్. మంచి మా కొమ్ముంటే మంచి కాడి, ఇక మెత్తగా ఉంటే తక్కువ అవుతుంది. మేము అది 6 ఎకరం మేము కొద్దిగా పెట్టుకున్నాం, కానీ అయినా మాకు పెట్టుకున్న దానికి భూమి ప్రకారం మంచిగానే జరిగింది. మంచి అనుకూలమైన మాకు లాభం వచ్చింది అన్నట్లు ఉన్నది. అట్లా మాది కోమన్పల్లి, ఆర్మూర్ మండలం కోమన్పల్లి. నా పేరు సాయన్న. తీసుకొచ్చాం. అది క్వింటాల్కు 13,000 ఒకటి పోయింది. 10 ఏళ్లలో ఈ ధర రావటం ఇదే తొలిసారని, మళ్లీ పసుపు పంటకు నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం వస్తుందని పసుపు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పసుపు ధరలను ఇలాగే కొనసాగిస్తే నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ పరిధిలో రానున్న రోజుల్లో పసుపు పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్మూరు మండలం కోమన్పల్లికి చెందిన సాయన్న అరెకరం మాత్రమే వేశానని ఈ ధర ఊహించలేదని చెబుతున్నాడు. తీసుకొచ్చాం. అది క్వింటాల్కు 13,000 ఒకటి పోయింది, 11,000 ఒకటి పోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడైతే మంచిగా రేట్లు మంచిగా వచ్చింది. ఇంతకుముందు పోయినా సరే ఎంత 3,500, 4,000 లాస్ట్ అంటే 6,000 హైయెస్ట్ పోయింది. ఇంతకుముందు 7,000 అంతకే కావాలి. ఈ సంవత్సరం మాత్రం మంచిగా ఉన్నది, ఆనందంగానే. అంటే రేట్లు మంచిగానే ఉన్నాయి. రేట్లు సరే. నేను అరెకర వేసాను, అరబిగడు. ఎప్పుడు బిగిన అరబెడుతుండి, అరబిగడు పెట్టిన. ఇప్పుడు అంటే ఖర్చులకు సరిపోలేదు. ముందు ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం చలవే అంటున్నారు ఎంపీ అరవింద్. పసుపు దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం వల్లనే ఈ ధర వచ్చిందని వ్యాఖ్యానిస్తూ రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర పెరగటం సంతోషించదగ్గ విషయమే అయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సంగతిలా ఉన్న నిజామాబాద్ రైతులు మాత్రం పసుపుకు మంచి ధర రావటంతో సంతోషంగా ఉన్నారు.